సార్ నాకు డౌట్ సార్, ఎందుకని టెస్ట్ మ్యాచెస్కి శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేస్తలేరు అంటే ఏం చెప్తారు? శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయట్లేదంటే మరి అతని పర్ఫార్మెన్స్ అవుట్ సైడ్ ఇండియా పెద్ద గొప్పగా లేదు. ఈవెన్ ఇండియాలో కూడా లాస్ట్ టైం ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో, ఇండియన్ సిరీస్ లో ఆడిస్తే అతను ఫెయిల్ అయ్యాడు. సో అతను డొమెస్టిక్ లో కొన్ని రన్స్ చేశాడు, చాలా బ్రహ్మాండంగా. అతను ఎక్కువ రన్స్ చేసిన కంటే ఐపీఎల్. సో ఐపీఎల్ ఈజ్ నాట్ టెస్ట్ క్రికెట్. అతనికి ఆల్రెడీ మనకు తెలిసిన వీక్నెస్ ఏంటంటే అతను బౌన్సర్లు ఆడడంలో ఇబ్బంది పడతాడు. సో ప్రస్తుతం ఉన్న టీంలో సెలెక్టర్స్ ఏం ప్రయారిటీ తీసుకున్నారంటే ఎవరైతే డొమెస్టిక్ లో బాగా పర్ఫామ్ చేశారో లైక్ కరుణ్ నాయర్, వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు పిక్చర్లోకి వస్తారంటే ఈ తర్వాత మనం ఇంగ్లాండ్ టూర్ తర్వాత ఇండియాలో టెస్ట్లు ఆడబోతున్నాం. సో డొమెస్టిక్ ఇండియాలో హోమ్ గ్రౌండ్ లో ఆడబోయే మన టెస్ట్ మ్యాచ్, హోమ్ టెస్ట్ మ్యాచెస్ కి డెఫినెట్ గా శ్రేయస్ అయ్యర్ పిక్చర్లోకి వస్తాడు. అక్కడ క్లిక్ అయితే ఈ విల్ ప్లే అవుట్ సైడ్ ఆల్సో. అవుట్ సైడ్ లో అతను అవకాశం ఇస్తారు. సో అతను తీసుకోపోవడం నాకైతే అలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అతను అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసి ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో ఫెయిల్ అయిన తర్వాత అతను మనకి, ఎందుకంటే అభిమన్యు ఈశ్వరన్ లాంటి వాళ్ళు దే హ్యావ్ స్కోర్డ్ మోర్ రన్స్ దాన్ హిమ్ ఇన్ డొమెస్టిక్ మ్యాచెస్ ఆఫ్ లేట్. రైట్ సార్, ఈ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సో ఎలా అనిపించింది మీకు? రవీంద్ర జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు, ఒక 89 అంతా చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఒక 60 సంథింగ్ చేశాడు. సో అతను ఎంత యూస్ఫుల్ బ్యాట్స్మెన్ అనేది మరొకసారి ప్రూవ్ అయింది. బౌలింగ్లో కూడా ప్రాబ్లం ఏంటంటే అతను బేసికలీ ఈజ్ బౌలింగ్ ఆల్రౌండర్. బౌలింగ్లో నో డౌట్ ఇంగ్లాండ్లో పెద్ద స్పిన్నర్స్కి హెల్ప్ ఉండే అవకాశం లేదు. బౌలింగ్లో అతని నుంచి మనం మరింత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. బౌలింగ్ విషయంలో కొంత డిసప్పాయింటింగ్, బట్ బ్యాటింగ్ విషయంలో మాత్రం ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ అతని నుంచి. ఎందుకంటే ఆ గ్రౌండ్ ఎక్స్బాస్టన్లో లాస్ట్ టైం కూడా సెంచరీ చేశాడు 3 years బ్యాక్ అతను. సో ఇప్పుడు కూడా అతను అదే రకమైన పర్ఫార్మెన్స్. సో బ్యాటింగ్ విషయంలో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్ బాగా చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో, బౌలింగ్ అంత గొప్పగా ఏం చేయలేదు. బట్ క్రూషియల్ వికెట్, బెన్ స్టోక్స్ వికెట్ ఇచ్చాడు లాస్ట్ డే రోజున. బట్ ఓవరాల్ గా నాకు ఏమనిపించింది అంటే మనకి సరే లాస్ట్ మ్యాచ్ లో ఆకాష్ దీప్, సిరాజ్ బాగా బౌలింగ్ చేశారు, బుమ్రా వస్తున్నాడు. బట్ స్టిల్ వీ నీడ్ టు హ్యావ్ స్ట్రైక్ బౌలర్ యాజ్ స్పిన్నర్. మనకి ఇంత మంచి బ్యాటింగ్ ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ఆడించుకోండి. వాషింగ్టన్ డ్రాప్ చేసి ప్లే కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ మీకు ఆ వికెట్ టేకింగ్ ఆప్షన్ ఇస్తాడు. సార్ నితీష్ కుమార్ పర్ఫార్మెన్స్ పూర్ పర్ఫార్మెన్స్ అంటారా, ఫెయిల్ అవుతున్నాడు అన్న? పూర్ పర్ఫార్మెన్స్ అన్నానికి లేదు. దానికి నేను 2-3 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ ఇన్నింగ్స్ లో గాట్ ఎ వెరీ గుడ్ డెలివరీ. అతను బ్యాటింగ్ వచ్చి రావడంతోనే ఒక మంచి ఇన్ కటర్ వచ్చింది, అది దాంతో అతను బౌల్డ్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో అతని రోల్ ఏంటంటే క్విక్ రన్స్ చేయాలి. ఇండియా డిక్లరేషన్ దగ్గరలో ఉంది, రావడం తర్వాత ఒక రివర్స్ స్వీప్ ట్రై చేశాడు, మిస్ అయ్యాడు. తర్వాత అతను అవుట్ అయిపోయాడు, 1 run చేసి అవుట్ అయిపోయాడు. అతనికి టీం ఇచ్చిన అదేంటంటే నీ స్కోర్ కోసం చూసుకోకు. మనం 1 day కూడా చూస్తాం, మనం లాస్ట్ వచ్చే బ్యాట్స్మెన్ తన ఇండివిజువల్ స్కోర్ కోసం చూడు, టీం కోసం ర్యాష్ అంటే కొంచెం ఛాన్స్ తీసుకుని ఆడతాడు. సో అతను ఆ టీం ఇంట్రెస్ట్ ముందు పెట్టుకుని తను డిఫెన్స్ ఆడకుండా తను షాట్ కోసం వెళ్ళి అవుట్ అయ్యాడు, తప్పేం లేదు. బౌలింగ్ విషయం అంటారా, అతను వేసిన 6 overs ఫస్ట్ ఇన్నింగ్స్ లో 6 overs క్యాచ్ మిస్ చేశాడు రిషబ్ పంత్, లేకపోతే వికెట్ కూడా వచ్చిండేది. సో హౌ కెన్ వి సే హీ హెస్ ఫెయిల్ అవుతారు, అందరూ ఫెయిల్ అవుతారు. రాహుల్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయ్యాడు. సో ఒక ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయ్యాడు, 2వ ఇన్నింగ్స్ లో క్విక్ రన్స్ చేసే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. బౌలింగ్ లో 6 overs వేసిన దాంట్లో ఒక వికెట్ వచ్చిండేది అది. సో ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ అగేన్స్ట్ హిస్ పర్ఫార్మెన్స్. అతను కంటిన్యూ చేయాలి. ఆస్ట్రేలియాలో ఈ డిడ్ రియల్లీ వెల్. అతను ఏదో మన తెలుగువాడు కాబట్టి మనం వెనకేసుకు వస్తున్నామని కాదు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో సెంచరీ చేశాడు, ఇంకా ఒక 2-3 40s చేశాడు, ఒక 30 చేశాడు. సో అంత కన్సిస్టెంట్గా ఆస్ట్రేలియాలో ఎవరు ఆడలేదు. మిగతా బ్యాట్స్మెన్ చాలా వరకు, అందరూ కాదు చాలా వరకు ఆడలేదు. అలాంటి ప్లేయర్ని మీరు ఒక లాంగ్ రన్ ఇవ్వాలి. సో ఐ థింక్ హీ షుడ్ బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్ ఆల్సో. టీసీపీ సిరాజ్ మియా బౌలింగ్ లో అదరగొట్టాడు అంటారా సార్? బ్రహ్మాండంగా ఆడాడు. ఎందుకంటే అతను లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో డిసప్పాయింటింగ్ రన్స్ ఎక్కువ ఇచ్చేయడం, డిసిప్లిన్ లేకపోవడం, దాని నుంచి అతను చాలా బాగా కంబ్యాక్ అయ్యాడు. అది నేను ఇందాక చెప్పినట్టుగా అతను ఫిట్నెస్ కంటిన్యూస్గా టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు, కంటిన్యూస్గా ఆల్ ఫార్వర్డ్స్ ఆడుతున్నాడు. ఒక ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి మిస్ అయ్యాడు, అయినా కూడా ఈజ్ మెయింటైనింగ్ దట్ ఫిట్నెస్ అండ్ ఈజ్ మెయింటైనింగ్ దట్ ఇంటెన్సిటీ. ఏ క్యాప్టెన్ అయినా హీ లవ్స్ టు హ్యావ్ ఎ బౌలర్ లైక్ సిరాజ్. ఎందుకంటే మీరు 20 overs కూడా అదే స్పీడ్తో వేస్తాడు, 20 overs కూడా ఒళ్ళు దాచుకోకుండా అదే ఈ రన్స్ ఇన్ అండ్ బౌల్స్ ఇన్ ద సేమ్ వే. సో అలాంటి బౌలర్ మీ టీంలో ఉంటే కెప్టెన్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో సిరాజ్ని అందరూ ఇప్పుడు ట్రోలర్స్ ఏంటంటే ఒక ఫెయిల్యూరు లేకపోతే ఒకసారి రన్స్ ఇవ్వగానే, సిరాజ్ లాంటి వాళ్ళు చాలా సాఫ్ట్ టార్గెట్స్, అతని మీద విపరీతంగా ట్రోల్ చేస్తారు. కానీ అతని పర్ఫార్మెన్సెస్ని ఎవరు
గుర్తించని పరిస్థితి. కేప్ టౌన్ లో మనం గెలిచామని చెప్పుకున్నాం కదా, కేప్ టౌన్ లో 224 మనం మొట్టమొదటిసారి గెలిచాం. అప్పుడు ఈ ఘాట్ 5 వికెట్ హాల్. మనం బ్రిస్బేన్ లో గెలిచినప్పుడు కూడా ఈ ఘాట్ 5 వికెట్ హాల్. అండ్ ఇక్కడ ఎడ్జ్బాస్టన్ లో గెలిచినప్పుడు కూడా ఈ ఘాట్ 5 వికెట్ హాల్. మనం ఎప్పుడు గెలవని గ్రౌండ్స్ లో గెలిచిన ప్రతిసారి సిరాజ్ వాజ్ అవర్ హీరో. సో అతన్ని మనం 1-2 ఎవరికైనా హెచ్చు తగ్గులు ఎగుడు దిగులు ఉంటాయి పర్ఫార్మెన్స్ లో. మనం 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయితే సిరాజ్ ని ట్రోల్ చేయడం, సిరాజ్ని తీసేయాలి, సిరాజ్ ఇంకా ఎన్ని రోజులు భరించాలి అంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తుంటారు. ఎడాపెడా కామెంట్స్ అంటే ఈ కీబోర్డ్ వారియర్స్ కి చేతిలో కీబోర్డ్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ప్లేయర్స్. వాళ్ళు కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతున్నారు ఒక ప్లేయర్, అతనికి మరీ ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారంటే మనం కూడా క్రిటిసైజ్ చేద్దాం. కానీ ప్లేయర్కి ఎవరికైనా సరే కొంత ఇన్కన్సిస్టెన్సీ, కొంత ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేయడం వాళ్ళు రోబోస్ కాదు, వాళ్ళకి ఏమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి ఉండదు. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. రవీంద్ర జడేజా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగా ఆడింది కదా సార్? సెకండ్ ఇన్నింగ్స్ బాగా ఆడాడు. అదే నేను చెప్పినట్టు బౌలింగ్ ఒకటే అతని నుంచి మనకి అతని నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం మనం. ముఖ్యంగా రఫ్ క్రియేట్ అయిన దగ్గర సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మంచి బౌలింగ్ చేశాడు అతను. ముఖ్యంగా బెన్ స్టోక్స్ చాలా ఇబ్బంది పెట్టాడు. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఇంకా అతని నుంచి ఇంకా మరింత ఒక ఎండ్ లో అతను కనుక టైట్ బౌలింగ్ చేస్తే మన ఫాస్ట్ బౌలర్స్ మరింత ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. సార్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే జెమ్మీ స్మిత్ బాగా ఆడాడు అనిపించింది, ఏమంటారు సార్? అదే నరేష్, ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ జెమ్మీ స్మిత్ కూడా కొత్తగా వచ్చే టీంలో. అవును సార్. వీళ్ళు ఎంత టాలెంటెడ్ గా ఉన్నారు. అతను ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక 180 చేసి నాట్అవుట్ గా నిలిచాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక 80 చేశాడు. మన బౌలర్స్ని ఎవరిని కేర్ చేయలేదు. ఆకాష్ దీప్ని కాదు, సిరాజ్ని కాదు కదా. సో ఎంత టాలెంటెడ్ ప్లేయర్స్. అలాగే నాట్ టు ఫర్గెట్ హ్యారీ బ్రూక్ కూడా ఎక్స్ట్రాడినరీ టాలెంట్, క్లాస్ ప్లేయర్ అతను. నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అలాంగ్ విత్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, వీళ్ళందరితో పాటు మనం ఎప్పుడు కూడా హ్యారీ బ్రూక్ని గుర్తుపెట్టాం. జేమీ స్మిత్ కూడా కీపింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈజ్ నాట్ ఎ గ్రేట్ కీపర్. అతన్ని ప్యూర్ బ్యాట్స్మెన్ గా ఆడించుకోవచ్చు, ఎందుకంటే ఈజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ ఫస్ట్ టెస్ట్ లో కానీ ఇక్కడ కానీ. అతను నెక్స్ట్ వాళ్ళు హ్యారీ బ్రూక్ అండ్ జేమీ స్మిత్, ఇంగ్లాండ్ జో రూట్ లాంటి వాళ్ళు రిటైర్ అయినా ఆ లెగసీ కంటిన్యూ చేయగల గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళు. ఒక దశలో ఇంగ్లాండ్ హోప్స్ అని కూడా వదిలేసింది కదా సార్. యంగ్ ప్లేయర్ జెమ్మీ స్మిత్ హోప్స్ కల్పించింది అనుకోవచ్చా? డిలే చేశాడు. అంటే ఎప్పుడైతే మీకు లంచ్ లాస్ట్ ఓవర్ లో బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు వాషింగ్టన్ బౌలింగ్ లో, అక్కడ ఇంగ్లాండ్ ఛాలెంజ్ ముగిసిపోయింది. 6 వికెట్లు పోయినాయి అక్కడికి. సో ఆ తర్వాత ఇంకా జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మనకు కలిసి వచ్చింది ఏంటంటే ఆ డే 4 రోజున మనం లేట్ గా డిక్లేర్ చేసామని అనుకున్నా సరే మనకి ఆ కొద్ది టైంలో 16 ఓవర్స్ లో మనకి 3 వికెట్లు వచ్చాయి. సో అక్కడ ఇంగ్లాండ్ ఛాలెంజ్, ముఖ్యంగా జో రూట్ వికెట్ చాలా ఇంపార్టెంట్. జో రూట్ నాకు ఎక్స్ట్రాడినరీ డెలివరీతో అవుట్ చేశాడు ఆకాష్ దీప్. జో రూట్ ఇలాంటి సిచ్యుయేషన్ లో జో రూట్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు, డ్రా చేసుకోగలడు. సో జో రూట్ ఎప్పుడైతే మనం 4th డేన అవుట్ చేశామో అక్కడే మనం మ్యాచ్ గెలిచినట్టు అయిపోయింది. ఎందుకంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్ కి డిఫెన్స్ పెద్దగా చేత కాదు. బాల్ ఆడి బ్రహ్మాండంగా షాట్లు కొట్టమంటే కానీ 6 గంటల పాటు లాస్ట్ డే ఒక ఫుల్ డే బ్యాటింగ్ చేయడం అనేది మిగతా బ్యాట్స్మెన్ చేత కాదు. అది చేతనైన ఒకే ఒక ప్లేయర్ అంటే జో రూట్ ఒక ఎండ్లో ఉంటే మిగతా వాళ్ళు కంటిన్యూ చేసి డ్రా పెళ్ళి ఉండేవారు. కానీ జో రూట్ని మనం ఎప్పుడైతే 4th డే రోజున సాయంత్రమే లాస్ట్ లో అవుట్ చేశామో అక్కడే అవి 100 టెస్ట్ మ్యాచ్ అని చెప్పాలి. సార్ నాకు డౌట్ సార్, ఎందుకు టెస్ట్ మ్యాచెస్ లో బౌలర్స్ యార్కర్లు వేయరా సార్? వేయకూడదా, లేకపోతే క్వాంటర్లు వేయరా? యార్కర్స్ అంటే టెస్ట్ మ్యాచ్ లో బ్యాట్స్మెన్ డిఫెన్సివ్ యార్కర్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయంటే బ్యాట్స్మెన్ షాట్స్ కోసం వెళ్తున్నప్పుడు బ్యాట్స్మెన్ యార్కర్ వేయబోయి మీరు మంచి అది ఫుల్ టాస్ పడింది అనుకోండి, లేకపోతే హాఫ్ వాల్ పడింది అనుకోండి, చక్కగా డ్రైవ్ చేసుకుంటారు. టెస్ట్ మ్యాచ్ లో మీకు ఎక్కువ మంది ఫీల్డర్స్ బౌండరీ లైన్ మీద ఉండరు. సో అలాంటప్పుడు మీరు అలా ఇస్తే మీరు ఒక 4 బాల్ ఇచ్చినట్టే లెక్క. యార్కర్ వేయాలంటే మీకు బౌలర్ స్కిల్ కావాలి కరెక్ట్. అదే మీకు ఎక్కువ ఇట్ టేక్స్ లాట్ అవుట్ ఆఫ్ యూ. బౌలర్ కి ఎక్కువ శ్రమ కూడా అవుతుంది దానివల్ల. అతను ఎక్కువ ఓవర్ లేడు. సో టెస్ట్ మ్యాచ్ లో అరుదుగా యార్కర్స్ వేస్తారు, వేరేనేం కాదు. దానికి ఆ స్పెషల్ స్కిల్ మీరు ఇఫ్ యూఆర్ 100% యాక్యురసీ ఉంటే యార్కర్స్ వేస్తారు. ప్రసిద్ధ్ కృష్ణ ట్రైడ్ కపుల్ ఆఫ్ యార్కర్స్ బట్ బెన్ స్టోక్స్ దాని జాగ్రత్తగా బెన్ స్టోక్స్ సమ్ అదర్ ప్లేయర్ ప్లేడ్ ఇట్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. సార్ అలాగే కరుణ్ నాయర్ కి ఫ్యూచర్ లో ఛాన్స్ ఉంటుంది అంటారా? ఎందుకంటే 2 టెస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినాడు. ఛాన్సెస్ ఉంటుందా ఫ్యూచర్ లో? ఫెయిల్ అయ్యాడంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే 20s 30s చేస్తున్నాడు అతను. 3 innings లో 20s 30s చేశాడు. పర్టికులర్లీ అతను ఈ టెస్ట్ లో ఎడ్జ్బాస్టన్ లో నెంబర్ 3 లో ఆడాడు. నెంబర్ 3 లో ఆడే ప్లేయర్ రోల్ ఏంటంటే న్యూ బాల్ ని సీ ఆఫ్ చేయాలి. న్యూ బాల్ మెత్తబడే వరకు క్రీజ్ లో ఉండాలి. సో హీ హ్యాడ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ విత్ రాహుల్ ద సెకండ్ ఇన్నింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 20 చేశాడు.
ఉన్నంతసేపు కాస్త బెటర్గా కనిపించాడు. సో న్యూ బాల్ ని చాలా వరకు అంటే ఫస్ట్ స్పెల్స్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ వాటిని సీ ఆఫ్ చేయడం, అవి వాటిని దాటుకోవడం, అది ఇంపార్టెంట్. అలా దాటుకున్నాడు అతను. సో అతను మరీ ఫెయిల్ అయ్యాడని చెప్పను, అది ఆ 20s 30s ని పెద్ద ఇన్నింగ్స్కి కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. సో అతను 100% ఫెయిల్యూర్ అనడానికి లేదు. మనం పాస్ మార్కులు వేయచ్చు. అతను ఇప్పుడు 35% వేస్తాను కదా మార్కులు, పాస్ మార్కులు. పాస్ మార్కులు వేసి నెక్స్ట్ మ్యాచ్ లో పాస్ మార్కులు పడ్డాయంటే మీరు నెక్స్ట్ మ్యాచ్ ఆడతారు, నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కదా. సో ఆ పాస్ మార్కులతో అతను నెక్స్ట్ క్లాస్ కి పంపించారు. 2 టెస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినడు అనేది చాలా మంది ఫెయిల్యూర్ అంటే ఎలాంటి కొరమానం చూస్తారంటే, ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేశాడు, తర్వాత 50 కూడా రాలేదు అని మన ఆ ట్రిపుల్ సెంచరీతో పోలిస్తే అతను ఫెయిల్ అయినట్టు లెక్క. కానీ ఇంగ్లాండ్ లాంటి చోట్ల నెంబర్ 3 ఆడుతూ 30-40 చేయడం అనేది తప్పేం కాదు. సో అతన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే సాయి సుదర్శన్ మనకు ఒక ఆప్షన్ ఉన్నాడు. కానీ అలా మనం ఎంతమందిని మారుస్తారు? సాయి సుదర్శన్ కూడా ఫెయిల్ అయితే మళ్ళీ కరుణ్ నాయర్కి వెళ్ళాలి. అప్పుడు కరుణ్ నాయర్ కాన్ఫిడెన్స్ ఉండదు. అలా కాకుండా మీరు అతను ఫెయిల్యూర్ అయినా 20-30 చేసిన అది కంటిన్యూ చేశారనుకోండి, నెక్స్ట్ మ్యాచ్లో ఈ కుడ్ స్కోర్ 50-60 ఆర్ ఈవెన్ 100. సో అలాంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఆ కంటిన్యూటీ అనేది, ఆ ప్లేయర్ కాక సెక్యూరిటీ అనేది కల్పించారు. శుభ్మన్ గిల్ కూడా అదే చెప్పాడు, ప్లేయర్ సెక్యూరిటీస్. సో ఐ సీ దట్ ఐ డోంట్ సీ మెనీ చేంజెస్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. ఏమైనా 1-6 బుమ్రా అయితే అలాగే వస్తాడు, 1-6 చేంజెస్ ఉంటాయి. కరుణ్ నాయర్ కంటిన్యూ అవుతాడు నెక్స్ట్ మ్యాచ్ అని అనుకుంటున్నాను. ఈవెన్ నితీష్ రెడ్డి కూడా కంటిన్యూ అవుతాడు అనుకుంటున్నాను. అంటే బుమ్రా ఉంటే సిరాజ్ సరిగా ఫోకస్ చేయడా సార్ బౌలింగ్? అలా ఏం లేదు, బుమ్రా సిరాజ్ కలిసి మంచి స్పైక్. అంటే జనరల్ గా ఏంటంటే బుమ్రా ఆడని మ్యాచ్ తక్కువ, ఆ బుమ్రా ఆడని మ్యాచ్ లో సిరాజ్ పర్ఫార్మెన్స్ వాస్ గుడ్, బాగుంటది. అతను ఏంటంటే లీడర్షిప్, ఇప్పుడు నేనే లీడర్ అనేది అతని మీద ఒక మనం కిరీటం పెడితే అతను ఈజ్ ఎంజాయింగ్ దట్ పొజిషన్ లైక్ వాట్ శుభ్మన్ గిల్ ఈజ్ ఎంజాయింగ్ హిస్ పొజిషన్ యాజ్ కెప్టెన్. ఇతను కూడా బౌలింగ్ యూనిట్ లీడర్ గా ఈజ్ ఎంజాయింగ్ దట్ పొజిషన్ అని అనిపిస్తుంది. సో మొత్తానికి 2 టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి సార్. ఫ్యూచర్ నెక్స్ట్ ఏముంటది అంటారు? అంటే నెక్స్ట్ మ్యాచ్ లో బుమ్రా ఆడతాడు. బుమ్రా, ఆకాష్ దీప్ అండ్ సిరాజ్. లార్డ్స్ లో ఏంటంటే బౌలర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇప్పుడు లార్డ్స్ లో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ జరగబోయేది. సో అక్కడ మన బౌలింగ్ ఇస్ మచ్ సుపీరియర్. ఇంగ్లాండ్ కూడా అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్ ఏమైనా ఆడించుకుంటారు, బట్ స్టిల్ మనం బౌలింగ్ కూడా బాగుంది, బ్యాటింగ్ అలాగే బాగుంది కాబట్టి ఈ సిరీస్ లో మనం ఆశలు పెట్టుకోవచ్చు. కానీ చెప్పలేం, ఇంగ్లాండ్ కెన్ కమ్ బ్యాక్. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది. మనం చూసాం కదా, జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్, జో రూట్ లాంటి వాళ్ళు ఎలాంటి బ్యాటింగ్ చేస్తారు. బెన్ డకెట్ ఎలా ఆడతారు, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో గెలిపించింది బెన్ డకెటే కదా. సో ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళకు ఉన్నారు. సో ఆ టీం ఎప్పుడు తక్కువగా అంచనా వేయడానికి లేదు. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 1-1 అయింది కాబట్టి, ఇంత లాంగ్ సిరీస్ ఎప్పుడైతే 1-1 అయిందో, రిమైనింగ్ 3 మ్యాచెస్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్ కుడ్ గో ఐదర్ వే. మనం చెప్పలేం ఎలా టర్న్ అవుతుందని ఎప్పుడు చెప్పలేం. మనకి అవుట్ సైడ్ ఇండియా, ఆస్ట్రేలియా, సేనా కంట్రీస్ లో మన రికార్డ్ ఏంటంటే ఒక టెస్ట్ మ్యాచ్ బాగా ఆడతాం, నెక్స్ట్ అదే టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ముఖ్యంగా బ్యాటింగ్ లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.